హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు చిత్తూరు, తిరుపతి జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి కార్యాలయం నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి కౌన్సిలర్ అనే పోస్ట్ అయితే వేకెంట్ ఉంది. పోస్టుల విషయానికి వస్తే కౌన్సిలర్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషియాలజీ, సోషల్ వర్క్ లేదా సైకాలజీ. లేదు మేము గ్రాడ్యుయేట్ చేయలేదు అనుకుంటే పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ కమ్యూనికేషన్ అనే కోర్సు చేస్తున్నా కూడా మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి 18,000 వరకు అయితే ఉందండి. నెక్స్ట్ సోషల్ వర్కర్ పోస్ట్కి వచ్చేసి ఇది మెయిల్ క్యాండిడేట్కి అయితే రోస్టర్ కేటాయించడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి BA ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అవుతారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి వెయిటేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దీనికి కూడా శాలరీ 18,000 అయితే ఇవ్వడం జరిగింది. డేటా అనాలిసిస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ లేదంటే మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ లేదంటే కంప్యూటర్స్, ఇందులో ఏది చేసినా తీసుకుంటారు. దీనికి వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ అవుట్ రీచ్ వర్కర్ పోస్ట్కి వచ్చేసి ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలు. వీటికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి బాగా ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసి 10,000 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పిన పోస్టులన్నీ కాంట్రాక్ట్ బేసిక్ పైన ఫిల్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఎర్లీ కమ్ చైల్డ్హుడ్ సోషల్ వర్కర్, ఇది వచ్చేసి ఫీమేల్కి అయితే కేటాయించడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి సోషల్ వర్క్, సోషియాలజీ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ లేదా సైకాలజీలో మీరు డిగ్రీ కానీ పీజీ కానీ లేదంటే పీజీ డిప్లొమా కానీ చేసి ఉన్న దీనికి ఎలిజిబుల్ అవుతారు. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఆయా పోస్ట్కు మరియు చౌకీదార్ పోస్ట్కి అనేది క్వాలిఫికేషన్ అనేది ఏం లేదండి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్ వాళ్ళకు వచ్చేసి 250 ఇవ్వడం జరిగింది. SC, ST, BC వాళ్ళకు వచ్చేసి 200 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు DD అనేది తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన నోటిఫికేషన్ అంతటికి ఓన్లీ చిత్తూరు డిస్టిక్ వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పోస్టులకు తీసిన మెరిట్ లిస్ట్ అయితే ఈ ఇయర్ లాస్ట్ వరకు ఉండడం, ఈ నోటిఫికేషన్ ద్వారా తీసిన మెరిట్ లిస్ట్ వ్యాలిడిటీ వచ్చేసి ఈ ఇయర్ లాస్ట్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది మనకు ఇక్కడ 2026 వరకు రెన్యువల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నీడ్ను బట్టి వాళ్ళు అవసరం అనుకుంటే తర్వాత కూడా కాంట్రాక్ట్ను ఎక్స్టెండ్ చేస్తామని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ విషయానికి వస్తే SSC సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే మీకు డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే యాడ్ చేయాలి. ఇంకా లోకల్ క్యాండిడేట్ కోసం అయితే స్టడీ సర్టిఫికేట్స్ అన్నిటినీ యాడ్ చేయాలి. వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా యాడ్ చేయండి. అదేవిధంగా ఆధార్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ ఇవ్వాల్సిన అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, రూమ్ నెంబర్ 506, 5th floor, B బ్లాక్, కలెక్టరేట్, తిరుపతి. ఇక్కడైతే మీరు ఏప్రిల్ 30కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1 stop సెంటర్లో కూడా కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి.
ఈ పోస్టులకు వచ్చేసి కేవలం అమ్మాయిలు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇవి కాంట్రాక్ట్ బేసిక్ పైన ఫిల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పర్సన్ కానీ లేదంటే బై పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ పంపచ్చు. పోస్టుల విషయానికి వస్తే పారామెడికల్ పర్సనల్, ఇది వచ్చేసి డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి, లేదంటే హెల్త్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి క్వాలిఫికేషన్ నుండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోండి. మల్టీపర్పస్ స్టాఫ్ ఆర్ కుక్, దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th ఇచ్చారండి. అలాగే సెక్యూరిటీ గార్డు లేదా నైట్ గార్డ్కి వచ్చేసి కూడా క్వాలిఫికేషన్ ఏం లేదు, కనీసం 2 years ఎక్కడైనా చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. వీటికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీకి జనరల్ వాళ్ళకి కూడా 250 ఇవ్వడం జరిగింది, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 200 ఇవ్వడం జరిగింది. దీనికి కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి April 30 అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని పోస్టులు డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా ఇందులో ఉంది, గమనించుకోండి. ఇది కూడా ప్రాజెక్ట్ నీడ్ని బట్టి కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ చేస్తామనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యి జాబ్ లేకుండా ఉండి మాకు జాబ్ నీడ్ ఉంది అనుకున్న వాళ్ళకైతే ఇవి మంచి పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కొత్త నోటిఫికేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.